డీటెయిల్స్ ఇస్తే మూడో విడత పంచాయతీ ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ వెలువడనుంది. ఇక నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 182 మండలాల్లోని 4159 పంచాయతీల్లోని సర్పంచ్ పదవులకు 36,452 వార్డులకు ఈ నెల 17న ఎన్నికలు జరుగుతాయి. శుక్రవారం వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 6వ తేదీన నామినేషన్లను పరిశీలించి చెల్లుబాటయ్యే అభ్యర్థుల జాబితాను రూపొందిస్తారు. ఈ నామినేషన్ల తిరస్కరణపై 7న వినతులు స్వీకరించి 8న వాటిని పరిష్కరిస్తారు. 9న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఇక రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలు నిన్నటితో ముగిసింది. రాత్రి వరకు కూడా పలు జిల్లాల్లోని పంచాయతీలో నామినేషన్ల సమర్పణ కొనసాగినట్టుగా ఎస్సీసీ వర్గాలు వెల్లడించాయి. మొత్తం 3 రోజులకు సంబంధించిన నామినేషన్ల వివరాలు బుధవారం వెల్లడించే అవకాశాలున్నాయి. రెండో విడతలో నోటిఫై చేసిన 4,332 సర్పంచ్ పదవులకు 2 రోజులు కలిపి మొత్తం 12,479 మంది నామినేషన్లు వేశారు. వార్డు సభ్యుల విషయానికి వస్తే 38,350 వార్డులకు 30,040 నామినేషన్లు పడ్డాయి. మూడో విడత పంచాయతీ ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ వెలువడనుంది. ఇక నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, ఏదైతే స్థానిక పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈరోజు మూడో విడత నామినేషన్ల ప్రారంభం కానుంది, దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ రహీం. ఇక మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నేటి నుంచి 3 రోజుల పాటు కొనసాగినటువంటి మూడో విడత నామినేషన్ల ప్రక్రియకు మొత్తం కూడా సర్వం సిద్ధమైన పరిస్థితి. 10:30 గంటలకు ఈరోజు మూడో విడత పంచాయతీకి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. 182 మండలాల్లోని 4,159 పంచాయతీల్లో సర్పంచ్ పదవులకైతే ఇప్పటి వరకు నామినేషన్ల ప్రక్రియలో భాగంగా 2 విడతలుగా నామినేషన్లు పూర్తయ్యాయి. నిన్నటి సాయంత్రం 5 గంటలతో రెండవ దశ ప్రక్రియ కూడా ముగిసింది. మరొక వైపు 36,452 వార్డులకు కూడా ఈ నెల 17వ తేదీన ఎన్నికలు అయితే జరగనున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా వేల సంఖ్యలో నామినేషన్లు అయితే పడుతున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ నామినేషన్లకు సంబంధించి భిన్న వాతావరణ పరిస్థితులు అయితే గ్రామాలలో నెలకొంటున్నాయి. ఈ నెల 11వ తేదీ నుంచి తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నటువంటి గ్రామాలకు సంబంధించి కూడా ఈ రోజు 3 గంటలకు మొత్తం కూడా తుది జాబితా విడుదల కానున్న నేపథ్యంలోనే ఇప్పటి వరకు అయితే ఎన్ని నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. ఫైనల్ గా ఎవరైతే పోటీలో ఉంటారో వారికి సంబంధించిన లిస్టు 3 గంటలకైతే బయటికి రావడంతో కూడా ఆశావులంతా ఉత్కంఠగా అయితే ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్లతో పాటు ఎస్పీలు, ఎన్నికల అధికారులు, అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముకుదిని ఆదేశాల మేరకు అయితే ఆయా జిల్లాల్లో గ్రామాలను కూడా మొత్తం పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రెండో విడత నామినేషన్లు ముగిసిన తర్వాత ఈ రోజు ఉదయం మొత్తం అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి నిన్నటి వరకు ఎన్ని 2 దశల్లో కూడా మొత్తం ఎన్ని నామినేషన్లు పడ్డాయనే విషయంలో కూడా పూర్తిగా లిస్ట్ అవుట్ అయితే చేసి గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే డిస్ప్లే కూడా చేశారు. మొత్తం 4,332 సర్పంచ్ పదవులకు గాను మొత్తం కలిపి 12,479 మంది నామినేషన్లు అయితే దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక జిల్లాల వారీగా చూస్తే కనుక నల్గొండ జిల్లాలో అత్యధికంగా, అంటే మొదటి విడత రెండో విడత 2 దశల్లో కూడా అత్యధికంగా నామినేషన్లు అయితే వేశారని చెప్పొచ్చు. ఇక ఓవైపుకు ఒక్కొక్క గ్రామ పంచాయతీ 8 నుంచి 9 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే దీంట్లో విచిత్రంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కొక్క గ్రామానికి 2 నుంచి 3 అభ్యర్థులు బరిలో ఉండడంతో అయితే కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా గ్రూపులుగా విడిపోయింది. ఇది బీఆర్ఎస్ పార్టీ తమకు కలిసి వచ్చే అంశంగా ఉందంటూ కూడా చెప్పుకుంటున్న పరిస్థితి. ఓవైపుకు బీజేపీ కూడా గ్రామాల్లో పాగా వేసేందుకు క్షేత్రస్థాయిలో అయితే మొత్తం కూడా ఇష్టంగా గమనిస్తూ ముందుకు సాగుతుందని కూడా చెప్పొచ్చు. చిత్ర విచిత్రాలన్నీ కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అయితే వెలుగులోకి వస్తున్నాయని చెప్పొచ్చు. ఒక చోట అత్త కోడలు పోటీలో ఉంటే మరొక చోట తండ్రి కొడుకులు కూడా పోటీలో ఉన్న పరిస్థితి. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, ఎస్ఐ ఉద్యోగాలు వదిలేసి మరి ఇక సర్పంచ్ పోటీ చేసేందుకైతే గ్రామాలకు తరలి వస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒక చోట్ల ఏకగ్రీవ పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తూ మరికొన్ని చోట్ల తాయిలాలకు సిద్ధమవుతున్న నేపథ్యం కూడా ఉండడంతో ఎన్నికల కమిషన్ దీనిపై అయితే పూర్తి స్థాయిలో దృష్టి సారించిందని చెప్పొచ్చు. ఇక నేటి నుంచి ఈ రోజు రేపు వెళ్ళింది 3 రోజుల పాటు ఇక చివరి దశ నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం కూడా దీనికి సంబంధించి స్క్రూటినీ ప్రక్రియ, ఆ తర్వాత ఫైనల్ లిస్టు, ఆ తర్వాత ప్రచారానికి 7 రోజుల సమయం మాత్రమే ఒక్కొక్క పోలింగ్ ఉంటుంది. ఈ నెల 11న మొదటి దశ పోలింగ్, రెండో దశ 14, మూడో దశ 17వ తేదీన మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రం పోలింగ్ జరుగుతుంది. ఏ రోజుకి ఆ రోజు పోలింగ్ జరిగిన తర్వాత 2 గంటల నుంచి 5 గంటల లోపు ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి
పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక, సర్పంచ్ ఎన్నిక కూడా పూర్తి స్థాయిలో ఫలితాలను అదే రోజు వెల్లడించేందుకు ఇప్పుకు ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తుండడంతో ఇక గ్రామ పంచాయతీ రాజకీయం మొత్తం కూడా వేడెక్కుతుంది. ఇక ఎవరు గెలిచినా సరే చివరకు తమ పార్టీలకే వస్తారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఆచితూచి అడుగులు వేస్తుండడంతో ఇక బీఆర్ఎస్ పార్టీ తమ పాత క్యాడర్ ని మొత్తం కూడా సమాయత్తం చేసుకుంటూ గెలిచిన స్థానాలని పట్టుకునే దిశగా బీఆర్ఎస్ ముందుకు సాగుతోంది. రాబోయే 2028 ఎన్నికలకు దీన్ని రెఫరెండంగా తీసుకొని కూడా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ముందుకు సాగుతున్నాయి. దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటుందని చెప్పి ధీమా వ్యక్తం చేస్తుండగా బీఆర్ఎస్ తమ పట్టు నిలుపుకునే దిశగా ముందుకు సాగుతున్న పరిస్థితులతో కూడా గ్రామాల్లో తీవ్ర ఉత్కంఠ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.